కొంతమంది పేర్లను తీసిండు. అలా మా డాడీ పేరు ఉన్నది, నా పేరు లేదు. ఇక ఫుడ్డును కూడా 2 భాగాలుగా విభజించిండు. మేము ఇట్లా రిట్రీట్ మేము వేరే వైపు వెళ్ళే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు చేసుకున్నారు. నేను మా డాడీకి హెల్త్ మంచిగా ఉండట్లే. ఉన్న ఆ నెల 15 రోజులు 2 నెలల కాలం లోపట ఇది ఇన్ఫెక్షన్ ఉన్నది. ప్రతిరోజు ఫీవర్ వస్తుంది. జావ తప్పితే ఒకవేళ తిన్నా కూడా అది వామిటింగ్ అవుతుంది. చాలా వెయిట్ లాస్ అయిపోయింది మా డాడీ. అసలు ఏదో తనకి దీర్ఘకాలికంగా హెల్త్ ఇష్యూ అయితే ఎదుర్కొంటున్నాడు. తను అస్సలు బాగాలేడు. ఈ ఈ ఇష్యూని చూసి డాడీ నేను నీతో వస్తా, ఎందుకనంటే నేను కొన్ని రోజుల దాకా మా డాడీతో ఉండాలనేది నేను నిర్ణయించుకున్నా. అప్పుడు మాకు ఆనంద్ అన్న కూడా కలిసిండు, సీసీ మెంబరు. కలిస్తే తనకు కూడా ఇంకేంది నువ్వు నాతో వచ్చేసాయి, ఇక అయిపోయింది కదా, ఇంకా మీ డాడీ దగ్గర ఉన్నది ఇంకా సరిపోలేదా కుతి అంటాడు. లేదు ఇంకొక 2 నెలలు నాకు అవకాశం ఇవ్వండి, మా డాడీతో ఉన్న తర్వాత సమ్మర్లో వచ్చేస్తాను నేను అని చెప్పిన. నేను అంటే సరేలే అన్నారు. అయితే నాకు అది తీరలే, నేను నీతో వచ్చేస్తా డాడీ అని నేను అన్నా. లేదు నీకు ఫైరింగ్లో నీకు అనుభవం లేదు, ఒకవేళ ఇట్లా అయిందని అనుకో జరగరాని లాస్ అయితే అది చాలా ఘోరంగా ఉంటుంది, వద్దు అని అన్నాడు. లేదా నువ్వు ఉండు డాడీ, నీకు హెల్త్ బాగాలేదు, వాళ్ళు పోతారు, నీకు మేనేజ్ చేసుకోవడం, నీకు కిట్ వేసుకోవడం, వెపన్ వేసుకోవడం నీకు ఇబ్బంది అవుతుంది డాడీ అని చెప్పాను. అంటే అట్లా కూడా మా డాడీ ఆగలే. లేదు నేను వెళ్ళాల్సిందే, నాకు కూడా అనుభవం రావాలి అని. అంటే మా డాడీకి ఫైరింగ్లు అయి మా డాడీ సొంతంగా తప్పించుకున్న సందర్భాలు బాగానే ఉన్నాయి. అయితే అక్కడ వేరే ఇన్సిడెంట్ కూడా ఒకటి జరిగింది. ఆ లెటర్లో ఏందనంటే ఒకవేళ శత్రువు వస్తే మీరు ఖచ్చితంగా అంబుష్ చేయాలని చెప్పి ఆ లెటర్లో ఉందన్నట్టు. అంటే లొంగిపోవాలనా? అంబుష్ చేయాలంటే మాటు కాసి పోలీసు మీద దాడి చేయాలని ఓకే దాంట్లో ఉన్నది. మా డాడీకి హెడ్ రాసిండు అట్లా. దాన్ని మా డాడీ అది నాకు ఆ విషయం తెలియదు. అయినాక నేను దాని మీద బాగానే డిస్కషన్ జరిగింది. ఎప్పుడు చేయలేబట్టనోడు మా డాడీ చేయి కూడా లేబట్టండి. చెప్తా ఈయనవా పార్టీకి వ్యతిరేకంగా పోతావా నువ్వు అని చెప్పి, మనం ఒక్కలమే కాదు కదా తండ్రి బిడ్డలం, మనం అట్లా బంధాలను చూసుకోవద్దు, నేను చెప్తే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి చేయలేబట్టాడు. చూడు ఇదేందని.